వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకు మోడీ కీలక బాధ్యతలు అని చెప్పేసి ఈ రోజు టైటిల్ తీసుకోవడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడుకి మోడీ కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేది ఆల్మోస్ట్ మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి తరపున సీఎం అయిన దగ్గర నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. ఆ కీలక బాధ్యతలు అంటే ఏంటి? చాలా రకాలుగా లోకేష్ రాష్ట్రంలో సీఎం చేస్తారని ఒక ప్రచారం, అందుకే చంద్రబాబు నాయుడిని కేంద్ర మంత్రిగా పంపుతారని ఒక ప్రచారం, లేకపోతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నారని ఇంకో ప్రచారం, లో ఎన్డీఏ లీడ్ చేయబోతున్నారు అనేది ఇంకో ప్రచారం. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చినాయి. ఆ ప్రచారాలన్నీ కేవలం హైపోథెటికల్ గానే మిగిలిపోయాయి. అయితే ఈరోజు కేంద్రం మీద అంత సీరియస్ గా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టట్లేదు. గతంలో ఆయనకి ప్రీ హిస్టరీ కూడా ఉంది. కేంద్ర రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. నేషనల్ ఫ్రంట్ దగ్గర నుంచి యునైటెడ్ ఫ్రంట్ లో కీలక బాధ్యతల దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి దాకా, వాజ్పేయి హయాంలో, ఇప్పుడు మోడీ హయాంలో. సో అలా ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు క్రైసిస్ టైంలో కూడా సమర్థవంతంగా పనిచేశారన్న పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఎస్పెషల్లీ అటు ఆర్ఎస్ఎస్ ప్రముఖులకు కానీ, ఇటు బీజేపీ పెద్దలకు కానీ, వాజ్పేయి దగ్గర నుంచి అద్వానీ దాకా, ఈ తరం నేతల దాకా అతనితో ఆ స్థాయిలో వాళ్ళతో సత్సంబంధాలు నెరుపుతూ వచ్చారు ఆయన. సో జాతీయ రాజకీయాలు అనేవి చంద్రబాబు నాయుడుకి కొత్త కాదు, టీడీపీకి కొత్త కాదు. కాకుండా ఈసారి కొంత డిఫరెంట్ చర్చ ఏంటంటే ఇప్పుడు పదవుల విషయంలో కాదు ఈరోజు మోడీ ఆలోచిస్తోంది చంద్రబాబు నాయుడుకి. ఎందుకు ఆ చర్చ జరిగింది అంటే మొన్న మనం చూసాం బీహార్లో ఎన్నికల అనంతరం ముందుగా ఆ రోజు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అందరూ కూడా ప్రెషర్ ఉంది కాబట్టి నితీష్ని అక్కడ సీఎం చేస్తామని అమిత్ షా లాంటి వాళ్ళు ప్రకటన చేశారు. కానీ వన్స్ బీజేపీని అక్కడ మెజారిటీ సాధించింది, ఒక 4-5 సీట్లు ఏదైతే ఈయనకంటే నితీష్ కంటే. అలాంటి సందర్భంలో నితీష్ కేవలం ఒక 5-6 నెలలు మాత్రమే అక్కడ అధికారంలో ఉన్నారు. ఆయన పక్కన పెట్టి ఈరోజు రాజ్యసభ ఇచ్చి కేంద్రానికి పంపించేసి ఆయనకి రేపో మాపో మంత్రివర్గ విస్తరణలో ఆయనకి కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. సో వేరే ఆ సమయంలోనే సేమ్ ఇక్కడ కూడా లోకేష్ని ముందు పెట్టి ఒక గేమ్ని బీజేపీ తెర మీదకి తీసుకొస్తా ఉంది. చంద్రబాబు నాయుడు కేంద్రానికి పంపిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ కేవలం ప్రచారాలుగానే మిగిలిపోయినాయి. కేంద్ర స్థాయిలో తనకు అవకాశం వచ్చే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు ఆయన రాష్ట్రమే నాకు ప్రయారిటీ అని చెప్పేసి. సో ఆ దిశగానే ఆయన ఫోకస్ పెడతా వచ్చారు ముందు నుంచి. అయితే ఈసారి మనం అనుకుంటున్నట్టుగా ఏ ఎన్డీఏ తరపునో, లేకపోతే ఏ కేంద్ర ప్రభుత్వం తరపునో, లేకపోతే ఏ కేంద్ర మంత్రి కానీ ఇలాంటి ప్రతిపాదన కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుంది. ఈరోజు కొన్ని కీలక అంశాల్లో మోడీ అండ్ అమిత్ షా విధానాలని ప్రతిపక్షాలు సీరియస్గా టార్గెట్ చేస్తూ ఉన్నాయి. కొన్ని బిల్స్ పెట్టాలన్నా, కొన్ని తీర్మానాలు ఆమోదించుకోవాలన్నా ఇండియా కూటమి వైపు నుంచి మొన్నటి దాకా అదే స్థాయిలో మోడీ అండ్ టీం మీద వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ రోజున చంద్రబాబు నాయుడికి కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వాలని మోడీ షా అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఏదైతే మహిళా బిల్లుని అండ్ దెన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని లింక్ చేసింది బీజేపీ. లింక్ చేసి దాన్ని అటు ఉభయ సభల్లో కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఉభయ సభల్లో ప్రతిపక్షాలు బలంగా ఉన్న కారణంగా వాటిని అడ్డుకోవడం జరిగింది. ఇంకా లోక్సభలోనే దాన్ని అడ్డుకున్న కారణంగా బిల్లు కూడా వీగిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఎట్లాగైనా సరే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి 2029 నాటికి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అది తమకు ప్లస్ అవుతుంది, పూర్తి స్థాయిలో తమ పార్టీని గ్రూట్ లెవెల్లో ప్రక్షాళన చేసుకోవచ్చు అని బీజేపీ ఆలోచిస్తూ ఉంది చాలా వైడ్ రేంజ్లో. అలాంటి సందర్భంలో నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక కీలక అంశం ఈరోజు బీజేపీ ముందున్న ఒక తక్షణ కర్తవ్యం అనుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మహిళా బిల్లుని ఎందుకు లింక్ పెట్టారనేది మన చర్చ. మహిళా బిల్లు ఉంటేనే దాంతోపాటు దీన్ని కూడా అంగీకరిస్తారేమో అని అనుకున్నారు బీజేపీ నేతలు. సో అలా వైబిలిటీగా చేసే ప్రయత్నం చేశారు, కానీ అది బెడ్స్ కొట్టింది. సో అటు మహిళా బిల్లుకు కూడా పూర్తి స్థాయిలో మద్దతు లభించిన పరిస్థితి దీని కారణంగా. అయితే వీటన్నిటిని విడదీసి రెండుగా పెట్టాలి అనేసి అటు మిగతా పార్టీలు కూడా, ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా కొంత డిమాండ్ చేస్తూ ఉన్నాయి. బట్ ఈ విషయంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలని టార్గెట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పటిదాకా మనం చూసి అప్రతిహతంగా ప్రతి అంశాన్ని బీజేపీ అండ్ అమిత్ షా ఆమోదించుకుంటూ వచ్చారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి మొదలుకొని అనేక అంశాల్లో పూర్తి స్థాయిలో ట్రిపుల్ తలాక్ దాకా వన్ సైడెడ్గా బిల్లులు కానీ తీర్మానాలు కానీ ఆమోదించుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి తటస్థులు కూడా మోడీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు చాలా అంశాల్లో. అలాంటిది ఇది మాత్రం ఒక ఊహించిన అంశమే మోడీకి కానీ అండ్ దెన్ అమిత్ షాకి కానీ బీజేపీకి కానీ. ఏదైతే పునర్విభజన బిల్లు కానీ, అదేవిధంగా దాంతోపాటు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ వెనక్కి తనడం అనేది. సో అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి ఈ బిల్ పాస్ చేయించాలనుకుంటున్నారు. ఎలా అనుకుంటా ఉన్నారు అంటే గతంలో మనం చూసాం, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్డీఏ తరపున. ఆ రోజు నోట్ల రద్దు అంశం తెర మీదకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడినే ఆ కమిటీకి, దాన్ని ఏదైతే అడ్వైజరీ కమిటీకి ఆ రోజున చంద్రబాబు నాయుడిని ఇన్ఛార్జిగా పెట్టారు మోడీ. చంద్రబాబు నాయుడు అధ్యక్షతనే ఆ రోజు నోట్ల రద్దు గురించి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దాని మీద రీసెర్చ్ చేసేందుకు, స్టడీ చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలోనే కమిటీ ఆ రోజు ఏర్పాటైంది. సో దానికి రిజల్ట్ ఎలా ఉందో కూడా మనం చూసాం. సో అందుకని ఈరోజు కూడా అలాగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలి అంటే చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి
అయితే పూర్తి స్థాయిలో దీని మీద స్టడీ చేసేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇంకొంతమంది ముఖ్యమంత్రులను కలిపి ఒక కమిటీలాగా వేయాలని మోడీ అండ్ టీం భావిస్తూ ఉంది ఎన్డీఏ తరపున. అందుకే ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు కనుక లీడ్ చేసినట్లయితే ఆయన ముందుగానే అటు ప్రతిపక్షాలతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మనం చూసాం, మన ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక వచ్చినప్పుడు రాధాకృష్ణన్ అంశంలో అటు చంద్రబాబు నాయుడు కూర్చొని అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత ఇటు తర్వాత లోకేష్ కూడా ఢిల్లీలోనే ఉండి అన్ని పార్టీలతోనే ఆయన సయోజ కుదిర్చే ప్రయత్నం కూడా చేశారు. ఎక్కడ అసంతృప్తి ఉన్న నేతలతో కూడా మాట్లాడారు ఎన్డీఏ తరపున. అందుకనే చంద్రబాబు నాయుడుకి మిగతా అన్ని పార్టీలతో కూడా అదే స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. మోడీని బ్లంట్గా వ్యతిరేకించే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించలేరు, అతని మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అందుకే జాతీయ రాజకీయాల్లో అనలేం దాన్ని. యాక్చువల్గా ఈ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడుకు పూర్తి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అన్న చర్చ అయితే జరుగుతోంది. లెట్స్ సీ మరి జాతీయ స్థాయిలోనో లేదా విధి విధానాల విషయంలోనో చంద్రబాబు నాయుడు కీ రోల్ ప్లే చేయడం అనేది ఆయనకేం కొత్త కాదు. సో ఏ బాధ్యత ఇచ్చినా ఆ స్థాయిలోనే ఆయన తన ఫుల్ మార్క్స్ వేయించుకుంటారు. సో ఈసారి నిజంగా మోడీ ఫోకస్ పెడతాయి ఈ అంశం మీద, చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ చేస్తే అదే గతంలో లాగా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కేంద్రం కాకుండా ఈసారి ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుందనేది చాలామంది చెప్తున్నమాట. లెట్స్ సీ మరి ఏం జరుగుతుంది ఈ విషయంలో అనేది కూడా మనం చూడాలి.